నమస్తే రమ్మగారు. నమస్తే జయ. రమ్మగారు, మొన్న ఒక పని మీద ఏదో స్పీకర్గా వెళ్ళారు కదా, ప్రొద్దుటూరు వెళ్ళొచ్చారు. ఎలా జరిగిందండి? ఏ కార్యక్రమానికి వెళ్ళారు స్పీకర్గా? ప్రొద్దుటూరులో ఉన్న అగస్త్యేశ్వర స్వామి దేవస్థానం, శివాలయం అంటారు అక్కడ. శివాలయం అంతే. బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి అక్కడ. ఓకే. అయితే అగస్త్య మహర్షి ప్రతిష్ఠ చేసిన శివాలయం. 3 స్పీకర్లను పిలిచారు. జొన్నవెత్తుల గారు మొదటి రోజు, రెండో రోజు మన అనంతలక్ష్మి గారు, మూడో రోజు నేను. ఓహో, మీరు ఆలయం కోసమేనా? ఆలయం కోసం, ఇంకా వేరే పని ఏం లేదు. ఓకే ఓకే. ఆలయం కోసమే వాళ్ళే పిలిచారు. రాత్రి బస్ ఎక్కాం, పొద్దున్నే దిగాం. మళ్ళీ ప్రోగ్రామ్ అయిపోయాక మళ్ళీ రాత్రి బస్ ఎక్కి పొద్దునే ఇంటికి వచ్చేసాం. నేనేమనుకున్నా, నాకు కూడా టైం ఇవ్వకుండా మీరు స్కూళ్ళకి కాలేజెస్కి తిరుగుతున్నాను కదా, అన్నిటికీ వెళ్తున్నారు కదా, అట్లా ఏ కాలేజీ వాళ్ళు పిలిచారేమో మిమ్మల్ని, మీకు అట్లా అనుకున్నా నేను. దేవాలయానికి కొంచెం దేవాలయాలకు వెళ్ళటం తక్కువే. ఇది చాలా ప్రత్యేకమైన పురాతనమైన శివాలయము. ఇంకా 3-4 పిలుపులు ఉన్నాయి. ఈ సంవత్సరం 26 వచ్చిన దగ్గర నుంచి నేను అక్కడికి ఇక్కడికి వెళ్ళిపోవటమే ఎక్కువగా ఉంది. తిరుగుతూ ఉన్నారు, నాకు టైం తక్కువ ఇస్తున్నారు. బాగా తిరుగుతున్నాం. ఇది 11వ శతాబ్దం నాటి దేవాలయం జయ. నేను వెళ్ళింది. అబ్బా, చాలా బాగుంది. చాలా అంటే ఒక చాలగా చాలా బాగుంది. చాలా పురాతనమైనది. బహుశా అప్పటికి ఊరు అంతగా లేదు. ఈ దేవాలయం నాటికి 11వ శతాబ్దంలో ఇక్కడ అప్పటి పరిస్థితులే వేరు. అగస్త్య మహర్షి ప్రతిష్ఠ చేశారు. ఓకే. శివలింగం కూడా ఎంత ప్రత్యేకంగా ఉందో. దేవాలయం కూడా పెద్దది. ఇంచుమించుగా ఎలా చెప్పాలి, ఊరికి నడిబొడ్డున ఉన్నట్టే. పాత ఊరు, ఇప్పుడు కొత్త ఊరు వాళ్ళు, ఇప్పుడు మనకు అన్ని చోట్ల లాగా కొత్త ఊరు కొంత పాత ఊర్లో నడిబొడ్డున ఉన్నది దేవాలయం. బాగా విశాలంగా పెద్దదిగా ఉంది. ఇటీవల కొంతకాలం క్రితం దాన్ని ఇంకా విశాలంగా అట్లా పెద్దదిగా చేశారు. తొలుత చేసిన ప్రతిష్ఠ 11వ శతాబ్దంలో చేయబడితే, తర్వాత మళ్ళీ మన విజయనగర సామ్రాజ్య కాలంలో ఉన్న ఒక సైన్యాధిపతి దేవాలయాన్ని ఇక్కడ నిద్ర చేసి ఇంకొంచెం డెవలప్ చేయించారు. ఓకే. వారి ఆనవాళ్ళు కూడా ఉన్నాయి కొన్ని. ఆ తర్వాత క్రమంగా అట్లా అట్లా అయిన తర్వాత మన కంచికామకోటి పీఠాధిపతులు స్వామివారు ఒకసారి దర్శనం చేసి, అప్పుడు ఈ ప్రతిమలన్నీ ఇట్లా దగ్గరగా ఉన్నాయి. సన్నిధులన్నీ ప్రధాన దైవాన్ని సన్నిధి మధ్యలో ఉంచి, తర్వాత మిగిలిన సన్నిధుల్ని కొద్దిగా వెనక్కి జరుపుకుంటుంటే అట్లా బయటికి పెంచారనమాట దేవాలయాన్ని. 4 పక్కల రాజగోపురాలు ఉన్నాయి. 4 పక్కల నుంచి ఎంటర్ అవ్వచ్చు. మళ్ళీ గుడి ఏదో చిన్నది కాలేదు, బాగా విశాలంగా ఉంది. ప్రత్యేకమైన దేవాలయంగానే కనపడుతుంది. ఈ శివాలయంలో పరమేశ్వరుడు శివలింగము పెద్దది, జట ఉంది, ముడి ఉన్నట్టుగా ఉంటుంది పైకి ఇట్లా. తర్వాత బ్రహ్మసూత్రం కనపడుతుంది మనకి. బ్రహ్మసూత్రం ఉన్నది దర్శనం చేయటమే చాలా అత్యద్భుతమైన విషయం అని చెప్తారా. ఈ బ్రహ్మసూత్రము మొత్తం ఫుల్ రౌండ్ ఉన్నది. అక్కడి నుంచి ఇట్లా వస్తుంది అనమాట. మామూలుగా బ్రహ్మసూత్రం అని ఒక చిన్న గీతల్లే కనపడతాయి కాదు, విస్తారమైనది. అంటే బాగా ఎక్కువ ప్రసరితంగా ఉన్న బ్రహ్మసూత్రాన్ని కలిగి ఉండి బాగా అంతది. ఆ తర్వాత పైన ఈ శివలింగం తల మీద చిన్న చిన్న గుంటల్లాగా ఉన్నాయి. రససిద్ధికి చిహ్నమట అది. అంటే అది మా సాలగ్రామ శిలని ఇట్లా శివలింగంగా పెట్టారనమాట. సాలగ్రామ శివలింగమే అది. పైన ఇట్లా గుంటలుండి అక్కడ అందులో తడి ఉంటుంది ఎప్పుడు. అబ్బా, ఆ సన్నిధిలో నుంచుంటే ఒక రకమైన ఒక హాయి చేయ మనసుకి. ఎంత బాగుందో. లోపల అంత చక్కగా ఉన్నది. ఏం చేశారంటే లోపల అంతరాలయంలో పరమేశ్వరుడు శివలింగమే ఉన్నది. ముందు గర్భగృహం ఉంటుంది కదంటే, ముందు ఒక గదిలాగా ఉండి వెనక్కి కదా అంతరాలయం లోపలికి ఉండేది. గర్భగృహం లోపలికి అంతరాలయం భాగంలో వినాయకుడు, స్కందుడు, తర్వాత దాదాపుగా 12 భుజి లేదా అష్టభుజి దుర్గా స్వరూపము ఉన్నారు గోడ మీద. వీళ్ళిద్దరూ ఇట్లా నిలబడి ఉన్నట్టుగా ఉన్నారు. ఇంచుమించుగా శివ పరివారం లోపల ఉన్నట్టే కదా మనకి. అమ్మవారు ఉంది, కుమారులు 2 ఉన్నారు, అయ్యవారు లోపల కొలువై ఉన్నారు. ఎంత ప్రశాంతత అంటే, లోపలికి ఒక అడుగేస్తే నాకైతే ఒక గుహలోకి వెళ్తున్నట్టు, లోపల ఒక చల్లదనం, అంటే ఒక తెలియని శాంతి ఒకటి లభిస్తుంది. ఎప్పుడో ఒకసారి మన అమ్మయ్య హాయిగా ఉంది. బాగా ఎండలో నుంచి ఇంట్లోకి వచ్చామనుకో, ఇల్లంతా గ్లూమిగా చీకటిగా ఉండి ఫ్యాన్ వేసి గాలి ఆడుతూ లోపల చల్లగా ఉందనుకో, మనకి ఎట్లాంటి ఒక ప్రాణం చేరిన భావన వస్తుంది కదా, అది వచ్చింది ఆ లోపల. శివలింగమే చాలా ప్రత్యేకంగా ఉన్నారు. బాగుంది చాలా. పక్కనున్న సన్నిధిలో అమ్మవారు ఉంది. అమ్మవారు ద్విభుజి పార్వతీ స్వరూపం. చక్కగా కళ్ళు ముక్కు ముచ్చటగా ఉండి ఎంత బాగున్నారో అంత ప్రతిమ. కానీ రాజరాజేశ్వరి స్వరూపంగా చెప్తారు. అలంకారం అంతా రాజరాజేశ్వరి. అమ్మవారు నేను అడిగా చతుర్భుజ ఎలా ఉన్నారు అంటే ద్విభుజి పార్వతీ స్వరూపమే. కానీ ఇక్కడికి శంకరాచార్యులు వచ్చారని ఏం చెప్తున్నారనమాట అర్చకులు.
రాజరాజేశ్వరి అన్నారు. అక్కడి నుంచి మేము రాజరాజేశ్వరి అని ఇక్కడ చెప్తున్నారు. కానీ అమ్మవారు ఉండటానికి మాత్రం పార్వతీ స్వరూపమే పరమ స్థిమితమైన రూపంలో. ఎంత బాగున్నారో, భలే కళ్ళగా ఉన్నారు పార్వతి. శివలింగం అంటే మనకి ఒకటే స్వరూపంగా కనిపిస్తుంది, అందులో ముఖము కవలికలు మనకు తెలియదు కదా. పార్వతీ స్వరూపం మాత్రం చక్కగా నేత్రాలు, ముఖం స్ఫుటంగా కనపడుతూ చక్కగా ఉన్నారు, మట్టసంగా. ఎంత బాగుందో. మూడో సన్నిధి ఇంకా చాలా ప్రత్యేకమైన సన్నిధి ఉంది లోపల. ఈ సన్నిధిలో సీతారామ లక్ష్మణులు, లక్ష్మణుడు, రాముడు, సీతాదేవి, పాదాల చెంత ఆ పీఠం కింద భాగంలో ఆంజనేయ స్వామి. వీళ్ళు ఎట్లా ఉన్నారో చూద్దాం. రాముల వారికి సాధారణంగా అన్ని చోట్ల కోదండం కనపడుతుంది కదా. ఎక్కడైనా అభయముద్రతో రాముడు కనపడతాడా? సాధారణంగా చూడమను. ఇక్కడ కోదండం లేకుండా అభయముద్ర ధరించిన రాముల వారు ఉన్నాడు. లక్ష్మణ స్వామి ధనుర్బాణాలు ధరించి అంజలి ముద్రతోటి కనపడతాడు. ఎంత ప్రత్యేకంగా ఉందో, భలే బాగుంది. ఈ అయోధ్యకాండంలో ఒక ఘట్టంలాగా కనపడింది అది నాకైతే. ఆంజనేయులు ఉన్నారు కానీ పైన లేరు, పీఠం కింద ఉన్నారు. ఈ మన అడవికి వెళ్ళేటప్పుడు నన్ను కూడా తీసుకెళ్ళమని లక్ష్మణుడు ప్రార్థిస్తుంటే సరేనని రాముడు అభయిస్తున్నట్టుగా కనపడింది అది నాకు. చాలా ప్రత్యేకంగా ఉంది. ఆయన ఇక్కడ క్షేత్రపాలకుడుగా ఉన్నాడు. ఇంకా చుట్టూతా అన్ని సన్నిధులు ఉన్నాయి. అమ్మవారు, వినాయకుడు, ఆ తర్వాత ఏమో లోపలికి వీరభద్రుడు, కాలభైరవుడు, అన్ని సన్నిధులు ప్రత్యేకంగానే చక్కగా ఉన్నాయి. ముఖాలు స్ఫుటంగా, విగ్రహాలు పెద్ద పెద్దవి, తెరిపిగా, ఆలయము బాగా అంటే విశాలంగా, ఫ్రీగా కూర్చోడానికి వీలుగా, ఎక్కువ మంది తిరగడానికి వీలుగా. పక్కన ఒక మండపం లాంటిది పెద్దది పెట్టారు. ఆ మండపంలో చక్కగా స్వామివారిని వేంచేపు చేయటానికి అవకాశము. తర్వాత ఊరంతా ఒకసారి ఊరేగి మళ్ళీ లోపలికి రావడానికి వీలు. నేను వెళ్ళిన రోజున హంసవాహనం, ముందు రోజు రావణ వాహనం ఎక్కారట, హంసవాహనం చేయించారు. ఎంత విశేషంగా చేస్తారో. అయితే ఈ ఊరిని మనం, ఈ పొద్దుటూరుని చాలా విశేషంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే, ఇంచుమించు మైసూర్లో ఎలా జరుగుతాయో ఉత్సవాలు ఇక్కడ అట్లా జరుగుతాయి. ఇది దసరాకండి, దసరాలకి. ఇప్పుడు మేము వెళ్ళిన దేవాలయం కాకుండా ఇంకో ప్రఖ్యాతమైన దేవాలయం ఇంకొకటి ఉంది. అది ఎవరంటే వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవాలయం. అమ్మవారి శాల అంటారు, దాని పేరే అది, అమ్మవారి శాల. అన్నిటికీ సభ అని పేర్లు పెట్టుకుంటారట. అసలు మైసూర్లో ఎట్లయితే బాణాసంచా కాలుస్తారో దసరాలులాగా, అట్లా పండగ రోజున, విజయదశమి రోజున రాత్రి తెల్లవార్లు బాణాసంచా కాలుస్తారట. జాతర విశేషంగా చేస్తారు. ఉత్సవాలు చాలా విశేషంగా జరుగుతాయి. ఆ అమ్మవారి దేవస్థానం నాకు తెలుసు, నేను మా టీవీలో చెప్పాను. అది నేను జ్ఞాపకం లేదు. లోపల సన్నిధిలోకి అడుగు పెట్టాక ఫోటో చూశాక, అది లోపల చూసాక నాకు నేను చూసిన రీల్స్ జ్ఞాపకం వచ్చింది. నేను మా టీవీలో చేసినప్పుడు ముందు అది ఒకసారి చూసేవాళ్ళం కదా, చూసిన తర్వాత చెప్పేదాన్ని. అమ్మవారు అసలు కనికా పరమేశ్వరి ఎంత ముచ్చటగా ఉన్నారంటే అక్కడ భలే బాగున్నారు. చాలా పెద్ద గుడి ఆమెది కూడా, అమ్మవారిది కూడా మంచి ఎత్తైన సీలింగ్ అవి చాలా ఎత్తుగా ఉండి బంగారు చీర ధరించి ఉన్నారు. చక్కగా ఉంది ఆ గుడి కూడా. ఈ రెండు దేవాలయాలు ప్రొద్దుటూరులో ప్రఖ్యాతంగా చూడాలి. ఇంకా ఉన్నాయి, ఇంకా ఉన్నవి చెన్నకేశవ స్వామి దేవాలయం ఒకటి ఉంది అక్కడ, అది కూడా చాలా విశేషమైంది. కాకపోతే మేము మధ్యాహ్నం వెళ్ళేసరికి గుడి మూసేశారు. సాయంకాలం నాకు ఇక్కడే సరిపోయింది. మళ్ళీ ఇంకొకసారి వచ్చి ఈ తాపీగా కొంచెం కవర్ చేసుకుంటాము. ఇప్పుడు నేను ఊరికే చూశాను, కెమెరాతో చూపిస్తే ఇంకో రకంగా ఉంటుంది. ఊరికే నేను చెప్తున్నా కదా, ఆ ప్రాంత వాసులంతా కూడా విస్తారంగా ఉంటుంది. బంగారం పట్టు చీరలే కదా ప్రొద్దుటూరు అంటే. దేవాలయాలు ఈ రెండు కూడా చాలా విశేషంగా ఉన్నాయి. అది పురాతన దేవాలయం, పురాతనది. ఈ శివాలయం ఏనాటిదో, కనికా పరమేశ్వరిది 100 ఏళ్ల నాటి దేవాలయము. చాలా బాగుంటుంది. అసలు ఉత్సవాలు అయితే ఎక్సలెంట్గా చేస్తారు. ఈ ఊళ్ళల్లో, ఆ ఊర్లో ఉన్న వాళ్ళంతా ఉత్సవాలకి చుట్టాలను పిలుచుకుంటారు. పండక్కి కాదు, ఉత్సవాలు చూడడానికే అన్నమాట. తెల్లవార్లు బాణాసంచా కాలుస్తారు. చాలా ఖరీదు, అంటే వీళ్ళంతా వ్యాపారస్తులు కదా. అవునులేండి. నేను దేవాలయంలో మాట్లాడడానికి వెళ్ళాను. నేను వెళ్ళింది ఏంటి, కలియుగ భక్తి మార్గం నా టాపిక్. సాయంకాలం మాట్లాడాలి. పొద్దున్నే 9 గంటలకి పనులు చూసుకుని, స్నానం సంధ్యార్థం వెలుచుకుని దేవాలయ దర్శనం, మేము ఏ దేవాలయానికి వెళ్ళాలో ఆ దేవాలయ దర్శనం చేసాం, అమ్మవారి శాల చూసేసాం. తర్వాత ఏం చేయాలి, రోజంతా ఖాళీగా ఉంది కదా, షాపింగ్ చేసాం అనమాట. బంగారం కొనగలిగే స్థితి లేదు ఇప్పుడు. బట్టలు అయితే పర్వాలేదు, 25-30 వేలు పెడితే సరిపోతుంది కదా. చక్కగా ఈ దేవాలయంలో ఉన్న అర్చకులే ఒక 2 షాపులు చెప్పారు మాకు.
కామాక్షి సిల్క్స్ అక్కడికి వెళ్ళాం. అక్కడి నుంచి వాళ్ళదే పొద్దుటూరు గౌరీ సిల్క్స్, ఈ 2 చోట్ల ఓ 40,000 పెట్టి నేను పట్టు చీరలు కొనుక్కున్నాను. ఓహో, కాంచీపురంలో షాపింగ్ చేయలేకపోయాం ఎక్కువ, చేసాం రమ్మగారు. చాలా కొంచెం చేసాం, చిన్న షాపింగ్. చాలా చిన్న షాపింగ్ చేసాం. ఇక్కడ విస్తారమైన షాపింగ్ చేసి బోల్డ్ని పట్టు చీరలు తెచ్చుకున్నాను. సింపుల్ పట్టు చీరలు 6-7 కొనుక్కున్నాము. సరే షాపింగ్ అంటే మనం సుసంపన్నమైంది ప్రయాణం. ఒట్టి దేవాలయానికి వెళ్ళి అక్కడ మాట్లాడి వచ్చేస్తే ఏంటో అసంతృప్తిగా ఉండేది. ఈ గౌరీ సిల్క్స్ వల్ల షాపింగ్ కూడా పూర్తయిపోయి సంతోషంగా ఉంది. ఓకే. ఆ ప్రాంతాలకు వెళ్ళిన వాళ్ళు తప్పకుండా చూడవలసిన పురాతన దేవస్థానాల్లో నేను చూసి వచ్చిన శివాలయము లేదా అగస్త్యేశ్వర ఆలయము. వాకిట్లోకి ఇట్లా వెళ్తుంటే అగస్త్య మహర్షి ప్రతిమ ఉంది, ప్రతిమ కనపడుతుంది. చిన్నది ఇట్లా బొజ్జున్న ప్రతిమగా కనపడుతుంది అనమాట. లోపల అన్ని రకాల సన్నిధులు కూడా విశేషంగా ఉన్నాయి. సాయంకాలం ఏదో మీటింగ్ మాట్లాడుకుని కాసేపు తర్వాత రాత్రికి బయలుదేరి వచ్చేసాం మేము వెనక్కి. అవకాశం ఉన్న వాళ్ళు చూడండి. వాసవి కనికా పరమేశ్వర దేవస్థానం కూడా చూడవలసిన దేవస్థానం, దగ్గరగానే ఉంది, ఎక్కువ దూరం ఏం కాదు. వెళ్తే యథాశక్తి నాలాగానే ఏదో షాపింగ్ కూడా చేసుకోవచ్చు. ఇటువైపు వెళ్ళేటప్పుడు తప్పకుండా చూడాలి. తప్పకుండా ఎప్పుడైనా కుదిరిందంటే అటువైపు కనుక వెళ్తే మనం మొత్తం దేవాలయం అంతా కవర్ చేసుకుని రావడానికి, అక్కడికి గండి ఆంజనేయ స్వామి, తర్వాత గండికోట, ఇవన్నీ దగ్గర. వెళ్ళగలిగితే 4 చూసి రావచ్చు. ఇంకా కన్యాతీర్థం అని అవన్నీ చాలా ఉన్నాయి దేవాలయాలు చుట్టుపక్కల. కుదిరితే అంటే ఈ ప్రొద్దుటూరు వెళ్తే ఎండాకాలం కదా, కొంచెం బాగా ఉంది, 42 ఉంది నేను వెళ్ళిన రోజున టెంపరేచర్. కొంచెం ఎండలు తగ్గాక ఒక చిన్న ట్రిప్ లాగా వేసి ఒక 3-4 ప్రఖ్యాతమైన పురాతనమైన దేవస్థానాలు చూసొద్దు. తప్పకుండా. నమస్తే. నమస్తే జయ. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళాలంటే కొట్టి పడేసారు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. As of now, we are comfortable this అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంట కదా? నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ ఎ టైగర్.